ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో నుండి 1 సాముయేలు 1 అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేళ్ల దేవుడు నీతో నీవు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక అనియు ఆమెతో చెప్పగా. ఈ అమ్మ ప్రార్థిస్తూ ఉంటే, ఈ అమ్మ ఆత్మను దేవుని సన్నిధిలో గుమ్మరిస్తూ ఉంటే, అక్కడ ఉన్న దేవుని సేవకుడు ఏలి ఎమ్మడే ఆ అమ్మతో అంటున్నాడు, అమ్మా, నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరి ఉన్నది, నువ్వు క్షేమముగా వెళ్ళుము నీ ఇంటికి. ఇజ్రాయేలు దేవుడు నీ మనవిని ఆయన దయచేయునుగాక అనియు ఆమెతో చెప్పగా. నువ్వు క్షేమముగా ఇంటికి వెళ్ళుము. నువ్వు ప్రార్థించినది దేవుడు అంగీకరించాడు. నీకు ఏది అవసరం ఉందో అది దేవుడు నీకు దయచేస్తాడు. ఇజ్రాయేలు దేవుడు నీ మనవి ఆలకించాడు, నీ ప్రార్థన ఆలకించాడు. నువ్వు క్షేమముగా ఇంటికి వెళ్ళుము, దేవుడు దయచేస్తాడు. నీకు ఏది కొదవగా ఉందో అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఏలియా ఆయమ్మతో మాట్లాడి పంపించినట్టు మనము చూస్తున్నాము. ఈ అమ్మ దేవునితో మాట్లాడుతుంటే దేవుడు ఏలియాతో చెప్పాడు. ఏలియాతో దేవుడు చెప్పిన మాట అన్నతో చెప్పాడు. ఆ ప్రకారంగా దేవుడు ఆయమ్మకున్న కొదవను తొలగించాడు, ఆయమ్మకు దయచేశాడు గర్భఫలాన్ని. ఈ వాక్యం వింటున్న నీవు కూడా ఏ కొదవ ఉన్నా సరే దేవుని అడిగినట్టయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయము చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల తండ్రి, నీ కొందనాలు, స్తోత్రములు తండ్రి. నిన్న ఒక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రభా, ఎవరికి ఏ కొదవ ఉందో ఆ కొదవను మీరు తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.